తండ్రి చిన్న పొరపాటు చేస్తే దానిని కవర్ చేయకుండా పోలీసులకు పట్టించాడు ఓ బుడతడు. అతని వయసు 10-15 ఏళ్లు ఉంటాయనుకుంటే పొరపాటే. అతని వయసు కేవలం 4 ఏళ్లే. అవును, మీరు వింటున్నది నిజమే. 4 ఏళ్ల కుమారుడు ధైర్యంగా తన తండ్రిని పోలీసులకు పట్టించి అందరికీ షాక్ ఇచ్చాడు. నెల్లూరు జిల్లా అనంతసాగరం ప్రాంతంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. అయితే దానిని ముందే గమనించాడు సురేష్ అనే వ్యక్తి. తన బైకు సరైన పత్రాలు లేకపోవడంతో తన వాహనాన్ని ఇంటికి దూరంగా మరో వీధికి తీసుకువెళ్లి దాచిపెట్టాడు. తన తండ్రి చేసిన పనిని గమనించిన అతని కొడుకు మహేంద్ర వెంటనే అక్కడ తనిఖీలు చేస్తున్న పోలీసులకు చెప్పాడు. పోలీస్ అంకుల్, మా నాన్న బైక్ అక్కడ దాచాడు, రండి అంటూ స్వయంగా తీసుకువెళ్లి చూపించాడు. సొంత తండ్రి తప్పు చేసినా దాచకూడదనే ఉద్దేశంతో చిన్న వయసులోనే ఈ బాలుడు చూపిన ధైర్యం, నిజాయితీ చూసి పోలీసులు, స్థానికులు అభినందిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అయితే శత్రువులు ఎక్కడో ఉండరు అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఏంది తమ్ముడు ఏం చిన్న అందుకని ఇష్టం ఏంది తమ్ముడు ఏం చిన్న అవునా అందుకని అట్లా ఇష్టం ఏంది తమ్ముడు ఏం చిన్న తండ్రి చిన్న పొరపాటు చేస్తే దాన్ని కవర్ చేయకుండా పోలీసులకు పట్టించాడు ఓ బుడతడు. అతని వయసు 10-15 ఏళ్లు ఉంటాయనుకుంటే పొరపాటే. అతని వయసు కేవలం 4 ఏళ్లు. అవును, మీరు వింటున్నది నిజమే. 4 ఏళ్ల కుమారుడు ధైర్యంగా తన తండ్రిని పోలీసులకు పట్టించి అందరికీ షాక్ ఇచ్చాడు. నెల్లూరు జిల్లా అనంతసాగరం ప్రాంతంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నారు. అయితే దాన్ని ముందే గమనించాడు సురేష్ అనే వ్యక్తి. తన బైకు సరైన పత్రాలు లేకపోవడంతో తన వాహనాన్ని ఇంటికి దూరంగా మరో వీధికి తీసుకెళ్లి దాచిపెట్టాడు. తన తండ్రి చేసిన పనిని గమనించిన అతని కొడుకు మహేంద్ర వెంటనే అక్కడ తనిఖీలు చేస్తున్న పోలీసులకు చెప్పాడు. పోలీస్ అంకుల్, మా నాన్న బైక్ అక్కడ దాచిపెట్టాడు, రండి అంటూ స్వయంగా తీసుకెళ్లి చూపించాడు. సొంత తండ్రి తప్పు చేసినా దాచకూడదనే ఉద్దేశంతో చిన్న వయసులోనే ఈ బాలుడు చూపిన ధైర్యం, నిజాయితీ చూసి ఇటు పోలీసులు, స్థానికులు అభినందిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అయితే శత్రువులు ఎక్కడో ఉండరు అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. తమ్ముడు ఏం చిన్న అవునా అందుకని అట్లా ఇష్టం ఏంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.